చేస్తుంది దేవిజీ అన్నట్టుగా భావోచ్చులు చెప్పుకొచ్చారు. ఇంతవరకు అంటే ఏవైతే ఘటనలు జరిగాయో జరిగిన ఘటనలన్నింటినీ ఇటు హిడ్మా మీద తోసేసి దేవిజీ కావచ్చు లేకపోతే అక్కడ దేవిజీ అని చెప్పి పేరు నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ ఇంతవరకు జరిగిన సిఆర్పిఎఫ్ దాడులకు సంబంధించి కావచ్చు లేకపోతే జరిగిన దాడులన్నింటి కూడా పూర్తిగా హిడ్మా మీద తోసేశారు. ఇటు ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఎంతమంది చదువుకున్న మావోయిస్టులు అంటే ఎంతమంది చదువుకున్న వాళ్ళు మావోయిస్టులుగా మారారు చేరారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఘాస్ అంటూ అక్కడ ఆయన ఒక పదాన్ని వాడారు చూసారా, అదే గడ్డి పీకుతున్నారా అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరుగుతోంది. ఇక్కడ హిడ్మా మరణం వెనకాల దేవిజీ పాత్ర ఉంది, దేవిజీ కుట్ర పన్నాడు అంటూ కూడా దాని భావం వచ్చేలా ఇటు మనీష్ కొంచెం మాట్లాడుతున్న క్రమం ప్రతి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మనీష్ కొంచెం ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేశారనేది, దేవిజీ పాత్ర నిజంగా ఉందా? కుట్ర కోణంలో అంటే కుట్రలో భాగంగానే దేవిజీ హిడ్మాను చంపించేసేలా హిడ్మా ఎన్కౌంటర్ అయ్యేలా చేశారా? లొంగిపోదాం పదండి అని చెప్పి తీసుకొచ్చిన క్రమం అంటూ కూడా ఆయన మాట్లాడిన సందర్భం. ఇలా అనేక అంశాలను ప్రస్తావిస్తూ హిడ్మా మరణానికి దేవిజీ కారకుడయ్యాడా? ఎందుకు ఈ ప్రస్తుతం ఈ అంశం తెర మీదకి వచ్చింది అనేది తీవ్ర చర్చాంశంగా మారుతోంది. సో దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో మా ప్రతినిధి రవి నాయక్ లైవ్లోకి అందుబాటులోకి వచ్చి అప్డేట్స్ అందించబోతున్నారు. రవి నాయక్ లైవ్లోకి వచ్చారు. ఒకసారి రవి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవి, ఇటు మనీష్ కొంచెం చేసిన వ్యాఖ్యలు చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే దేవిజీనే ఎక్కడో హిడ్మా మరణానికి దేవిజీనే కారణమని అర్థం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. నిజంగా హిడ్మా మరణానికి దేవిజీనే కారణమా? మావోయిస్టులో కూడా ఎటువంటి చర్చ ఉందా? ఎస్ ప్రధానంగా సచిన్ ఇదొకటి సంచలనమైన అంశంగా మనం పరిగణించవచ్చు. ఏదైతే దేవ్జీకి సంబంధించిన అంశం ఉందో తిరుపతి అలియా దేవ్జీకి సంబంధించిన అంశంలో మహేష్ కొంచెం కొన్ని సంచలనమైన ఆరోపణలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఆ ఆరోపణలు ఒకసారి గమనించినట్టు కనుక అయితే నేరుగా హిడ్మాను ఇటు దేవ్జీనే ఎన్కౌంటర్ చేయించారు, తన మైలేజ్ కోసం ఎన్కౌంటర్ చేయించాడని నేరుగా 2 రోజుల క్రితం అక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్లో తను మీడియా సమావేశం పెట్టిన పరిస్థితి. అనంతరం కొన్ని సంచలనమైన కామెంట్స్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మావోయిస్ట్ నాయకులు ఈ ప్రాంతానికి వచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఈ ప్రాంతంలో అజమాయిషి చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పే ప్రయత్నం ఇటు మహేష్ పుంజం చేశారు. అయితే పుంజం సంబంధించిన అంశంలో కాస్త పెద్ద చర్చ ఇప్పుడు దేశంలో కొనసాగుతున్న పరిస్థితి. గతంలో కూడా పుంజం ఇటు దీర్ఘకాలిక పోరాటాల్లో పనిచేశారు. పుంజంకు ఇటు విధానపరమైన కొన్ని ఉద్యమపరమైన సంబంధాలు కూడా ఉన్నాయని ప్రచారం కొనసాగుతుంది. అయితే ఈ టైంలో పుంజం ఎందుకు ఈ విధంగా మాట్లాడవలసి వచ్చింది? నిజంగానే దేవ్జీ పాత్ర ఉందా? అసలు దేవ్జీకి కావాలని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? లేదంటే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అంటే మధ్య భారతం ప్రాంతంలో తెలుగు నాయకుల ప్రాధాన్యత ఎక్కువ ఉంది కాబట్టి ఈ పార్టీ మధ్య ఇలాంటి అంశాలు చెప్పి గొడవలు చేస్తే ఇతరత్ర ఏదైనా ఇంకా ఈ గ్యాప్ రావాలని ఏమన్నా ప్రయత్నం జరుగుతుందా? కావాలని చేస్తున్నారా? లేకపోతే నిజంగానే ఈ అంశం ఏమైనా ఉందా అనే కోణంలో ప్రధానంగా ఇప్పుడు ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. మహేష్ పుంజం చెప్పిన అంశం సంచలనంగా మారింది. నేరుగా దేవ్జీనే కావాలని ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సరెండర్ కోసం పంపించారు, లేకుంటే ఎందుకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సరెండర్ కావాల్సిన హిడ్మా అక్కడికి పోవలసి వచ్చింది, తెలుగు రాష్ట్రాలకు హిడ్మాకు ఏం సంబంధం అని చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. సచిన్, అంటే ఇప్పుడు ఎందుకు ఈ విషయం తెర మీదకి వస్తుంది అనేది మాట్లాడుకునే క్రమంలో మనీష్ కొంచెం ఎందుకు ఇప్పుడు తెర మీద తీసుకురావడం జరుగుతుంది అంటే దేవిజీని అక్కడ మావోయిస్ట్ నేతగా ఒక కమాండర్గా ఎన్నుకోవడం దీనికి కారణంగా కనిపిస్తూ ఉందా, లేకపోతే ఇంకా ఏమైనా కుట్రకోణం ఉందా అనే అంశానికి సంబంధించి చర్చ జరుగుతుందా? అంటే ఏ అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించడం జరుగుతుంది మనీష్ కొంచెం? సచిన్, మనీష్ కొంచెం చాలా క్లియర్ గా కొన్ని అంశాలు ట్యాగ్ లైన్ చేస్తూ మాట్లాడే ప్రయత్నం. ముఖ్యంగా దేవ్జీ కావాలని ఇదంతా చేశాడు, దేవ్జీ పార్టీలో ఒక పెద్ద బాధ్యత కోసం ముందు నుంచి ప్రయత్నం చేశాడని చెప్పే ప్రయత్నం జరిగింది. దీంతో పాటు ఎందుకు హిడ్మాతో పాటు హిడ్మా టీం తెలుగు రాష్ట్రాలకు వెళ్ళింది అని ప్రశ్నించారు. దీంతో పాటు మరికొన్ని అంశాలు ఇక్కడ ఛత్తీస్గఢ్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నాయకులకు ఏం పని, ఎందుకు ఈ ప్రాంతంలో ఉద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు రెచ్చగొట్టి ఆదివాసీ ప్రజలను
వాడుకుంటున్నారు అని చెప్పే ప్రయత్నం. మరోపక్క తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది మావోయిస్టు పార్టీలో రిక్రూట్ అయ్యారు. ఎందుకు వాళ్ళు పనిచేయట్లేదు? అది యూనివర్సిటీ ప్రాంతంలో నుంచి వచ్చారు, చదువుకున్న ప్రాంతాల నుంచి వచ్చారు. ఎందుకు వాళ్ళని ఫీల్డ్ మీదకి పంపించట్లేదు? జరిగిన సిఆర్పిఎఫ్ ఘటనలు అన్నీ ఎందుకు హిడ్మా మీదనే రుద్దారు? హిడ్మా ఒక్కడే ఉన్నాడా? పార్టీలో ఎంతమంది ఉన్నారు? ఎందుకు హిడ్మాను ఇంత ఎక్స్పోజ్ చేయవలసి వచ్చింది? పార్టీ ఎందుకు ఈ అంశంలో సీరియస్గా పరిగణించలేదని మీడియాతో నేరుగా మనీష్ కుంజం కొన్ని ప్రధానమైన ఆరోపణలు చేశాడు. ప్రధానమైన ఆరోపణలు చేస్తూ పార్టీ ప్రస్తుత చీఫ్గా చెప్పుకునే తిప్పర్తి తిరుపతి అలియాస్ దేవ్జీ మీద ఈ సంచలనమైన కామెంట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే మీరు అడిగిన దాని ప్రకారం మనం ఒకసారి పరిశీలించినట్టు కనుకైతే ఈ సమయంలో ఈ చర్చ కొనసాగడానికి కారణం ఏంటి? అసలు మనీష్ కుంజంతో పాటు ఈ మనీష్ కుంజంతో ఎవరైనా చెప్పిస్తున్నారా, లేదంటే మనీష్ కుంజమే కావాలని చెబుతున్నాడా, లేకపోతే మనీష్ కుంజంకు గతంలో పార్టీకి సంబంధించిన సోర్స్ ఉందని కూడా ఒక ప్రచారం ఛత్తీస్గఢ్ లో కొనసాగుతుంది. ఆ అంశంలో ఏదైనా మాట్లాడా, లేకపోతే ఎవరు దీని వెనక ఉన్నారు, ఎందుకు చేస్తున్నారు అనే కోణంలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. తిప్పర్తి తిరుపతి పార్టీ కోసం, ఆ ప్రాంతపు హక్కుల కోసం పోరాటం కొనసాగుతున్న తరుణంలో అతనే ముందుండి సాయుధ అంటే సారీ ఫర్ ఇంటరప్షన్ రవి, ఇక్కడ రెండు క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి ఇటువంటి సందర్భాల్లో. ఇప్పుడు దేశీ నియామకానికి సంబంధించి అంటే మావోయిస్టు ఇంకా కాస్త యాక్టివిటీ ఉంది కాబట్టి ఉన్న వాళ్ళలోనే చీలిక తీసుకొచ్చే క్రమంలో భాగంగా ఆయన మాటలు ఉన్నాయనుకోవాలా, లేకపోతే ఇదిగో మీ నేతకు సంబంధించి వెనకాల బ్యాక్గ్రౌండ్లో జరిగింది ఇది అని చెప్పి వాళ్ళకు ఒక అవగాహన, లేకపోతే వాళ్ళకి ఆ విషయాన్ని దృష్టి తీసుకువెళ్ళడంలో ఒక కీలక పాత్ర పోషించబోతున్నాననే ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చే అంశంగా దీన్ని చూడాలా? మనీష్ కొంచెం మాటలను ఎలా చూడాలి? ఎందుకంటే రెండు పార్శ్వాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎస్ సచిన్, మనీష్ కుంజం సంబంధించిన అంశం ఇప్పుడు దేశంలో పెద్ద చర్చ జరుగుతుంది. అయితే ఎక్కడా లేని మైలేజ్ భారతదేశంలో కామ్రేడ్ హిడ్మాకి వచ్చింది. ఈ హిడ్మా అంశంలో ఏంటి అనే కోణంలో కూడా ప్రధానంగా ఒక పెద్ద ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఈరోజు ఢిల్లీ ఆ సెంటర్లో నడిబొడ్డున ప్లకార్డులతో యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు హిడ్మాకి సంబంధించిన అంశం ఎంత ఘాటుగా ప్రచారం జరుగుతుంది. సోషల్ మాధ్యమాలు చూసినా అదే కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ఆ అంశం కాస్త 2 రోజుల క్రితం మనీష్ కుంజం చేసిన టాపిక్ చెప్పిన అంశం హాట్ టాపిక్గా మారింది. దీంట్లో ఎందుకు ఈ టైంలోనే రెస్పాండ్ కావాల్సి వచ్చింది? మావోయిస్టు పార్టీలో ఇప్పటికే రెండు విభేదాలు వచ్చి 2గా చీలిపోయిన పరిస్థితి. ఒకటి సోను గ్రూప్ కావచ్చు, మరొకటి సతీష్ గ్రూప్ కావచ్చు. ఇలాంటి గ్రూపులుగా అంటే ఈ ఇద్దరు కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి అటు దేవ్జీతో పాటు మరికొంతమంది ఈ కంకణాల అటు రాజిరెడ్డి కావచ్చు, దేవ్జీ కావచ్చు, దేవ్జీతో పాటు గణేష్ కావచ్చు, గణేష్తో పాటు వెంకటేష్ కావచ్చు, ఆజాద్, ఇలా ప్రధానమైన నాయకులు. ఇటు ఇలాంటి నాయకులు ఉన్నప్పుడు ఎందుకు ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతంలో ఇటీవల కాలంలో కొంతమంది ఆదివాసీ నాయకులను సెంట్రల్ కమిటీలో తీసుకున్నారు, సంగ్రామ్ లాంటి వాళ్ళు చాలా సీరియస్గా ఇది మానిటర్ చేస్తున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఇదే టైంలో మనీష్ కుంజం చెప్పిన అంశం ఏదైతే ఉందో అది సంచలనంగా మారింది. నిజంగానే ఆదివాసీ ప్రాంతం అంటే ఛత్తీస్గఢ్ మధ్య భారతం ప్రాంతంలో మీరు ఇక్కడ అజమాయిషీ ఏంటి అనే కోణంలో ఏదైనా కొనసాగుతుందా, లేదంటే పార్టీని ఆదివాసీలే క్యాప్చర్ చేయాలనే కోణంలో ఏదైనా ప్రచారం కొనసాగుతుందా, లేదంటే ఇక్కడితో క్లోజ్ కావాలి, ఈ మరణాలు జరగద్దని ఏమన్నా ప్రచారం జరుగుతుందా? నేరుగా ఇలాంటి ప్రధాన అంశాలు ఇప్పుడు ఒక డౌట్గా మారిన పరిస్థితి. ఈ అంశాలపైన ఒక చర్చ కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్గా మనీష్ కుంజం చెప్పిన అంశం అంతా ఇప్పుడు ఒక సుడిగుండంలా అందరికీ చుట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. దీనిపై దేశంలో పెద్ద చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పెద్ద చర్చ జరుగుతుంది. తెలుగు నాయకులు, తెలుగు వారు ఇక్కడ వచ్చి ఇదంతా చేయడం, విద్వేషాలను రెచ్చగొట్టడం, నేరుగా హక్కుల పేరుతో యువకులను రెచ్చగొట్టడం ఇలాంటి చేస్తున్నాడని మనీష్ కుంజం చెప్పిన పరిస్థితి. ఇలాంటి అంశాల్లో ఇప్పటికైనా జాగ్రత్త పడాలి. అయితే దీంతో పాటు ఒక ప్రధానమైన అంశం మళ్ళీ మీకు చెబుతున్నాను. అయితే యూనివర్సిటీ ప్రాంతాల్లో వేల సంఖ్యలో రిక్రూట్ అయ్యారు, వాళ్ళు ఎక్కడికి పోయారని ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఎందుకు హిడ్మానే ఇంత ఎక్స్పోజ్ చేయవలసి వచ్చిందనే కోణంలో ప్రధానంగా చర్చిస్తున్న అంశం అయితే కనబడుతుంది. ఓవరాల్గా మనీష్ కుంజం చేసిన అంశాలు ఇప్పుడు సంచలనంగా మారిన పరిస్థితి కనబడుతుంది. పక్కాగా దీని వెనకాల ఎవరన్నా ఉన్నారా, లేదంటే ఎవరైనా చెప్పించారా, కావాలని మనీష్ కుంజం ఇలా చెప్పాడా, ఇలా చెబితే
పార్టీలో మళ్ళీ చీలిక రావాలి, చీలిక వచ్చి ఛత్తీస్గఢ్ క్యాడర్ ఒదికి కావాలి, ఇటు తెలుగు క్యాడర్ మరో దిక్కు కావాలి, తెలుగు క్యాడర్ నేరుగా ఏపీ లేదంటే తెలంగాణకి వెళ్ళిపోవాలనే కోణంలో కూడా ఇలాంటి ప్రచారం లేపే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఓవరాల్ అంశం చూసినట్టు కనుక అయితే ఇది ఒక పెద్ద చర్చగా ఇప్పుడు మారింది సచిన్. రైట్ రవి, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మావోయిస్టులకు సంబంధించి ముఖ్యంగా హిడ్మా ఎన్కౌంటర్ ఇష్యూలో అనదర్ కీలకమైన డెవలప్మెంట్, అనదర్ సంచలనం అని చెప్పుకోవాలి, సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు మాజీ ఎమ్మెల్యే మనీష్ కుంజం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఛత్తీస్గఢ్కు లేకపోతే కేవలం ఒక ప్రాంతానికో ఒక సిచ్యువేషన్కు మాత్రమే పరిమితం కావటం లేదు. ఈరోజు ఢిల్లీలో మావోయిస్ట్ హిడ్మా